శశి గారు చెప్పండి. పాణ్యం మాజీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అయినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా దమ్ము, ధైర్యం ఉంటే ఇవ్వండి అని చెప్పేసి మొన్న మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. ఈరోజు మళ్ళీ ఆయనకు అనుబంధంగా ఈయన మాట్లాడుతూ, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అసెంబ్లీలో మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు. ఏమంటారు? ఒకటి ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే వచ్చేది కాదు. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పారు? ప్రతిపక్ష హోదా మీరేదో అడుక్కుంటే మేమేదో ఇచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో ప్రజలివ్వాలి ప్రతిపక్ష హోదా అనేది. ఎవరో ఇచ్చేది కాదు, ప్రజలివ్వాలి. ప్రజలు ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని మీరు ఆలోచించుకోవడం తప్పించి ఈరోజు ఏం చేస్తున్నారు? వ్యక్తిగత విమర్శలు. మాకు హోదా కావాలి, హోదా కావాలి, హోదా అనేది ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోండి. అది ఇచ్చుకునే మీరు అసెంబ్లీకి రావడానికి భయం ఎందుకు? సూటిగా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అసెంబ్లీకి రండి, చర్చిద్దాం ప్రజా సమస్యలపైన, మీరేం అడుగుతారో చెప్పండి, నేను సమాధానం చెప్తా అని ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ స్వీకరించి దమ్ము మీలో లేదు అని ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు. దానికి చిన్నప్పుడు ఎవరన్నా ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళమంటే నాకు చాక్లెట్ ఇస్తేనే వెళ్తా, నాకు బొమ్మ కొనిస్తేనే వెళ్తా, నాకు ఇది కొనిస్తేనే వెళ్తా అని చిన్నప్పుడు ఏడుస్తారు చూడండి. ఆ విధంగా వీళ్ళు అసెంబ్లీకి రండిరా నాయన, ప్రజా సమస్యలు చర్చిద్దాం రండిరా నాయన అంటే అసెంబ్లీకి రాము, ప్రజా సమస్యలు చర్చించాం, కానీ మాకు ప్రతిపక్ష హోదా అంటారు. ప్రజలు ఇవ్వండి ప్రతిపక్ష హోదా ప్రజాస్వామ్యంలో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఏమని? ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మీరు అడుక్కుంటే వచ్చేది కాదు, అది అర్హత. ఆ అర్హత అనేది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఎందుకు ఇవ్వలేదు మీకు ప్రతిపక్ష హోదా? ఎందుకంటే బాబాయిని గొడ్డలి పోటేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అదేవిధంగా తల్లిని చెల్లిని ఈ విధంగా వేధించిన వాడు ప్రజల్ని ఇంకా ఏ విధంగా వేధిస్తాడో అని చెప్పి ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వాలా. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ రద్దు చేయకుండా ఉండడం వల్ల ఇవ్వాలా. ఇంకొకటి ఏంది, మెగా డిఎస్సీ అని ఒక్క డిఎస్సీ పోస్ట్ కూడా ఇవ్వనందుకు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటామని చెప్పి అదే అక్క చెల్లెమ్మల పైన దాడి చేసినందుకు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఎందుకు ఇవ్వలేదో అర్థమవుతుంది. అది ఆలోచించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అరిస్తే మీ గొంతులు పోతాయి. కానీ ప్రజలు ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇంకెవరు ఇవ్వలేరు. అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులారా, దమ్ముంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి. 11 మంది 11 సమస్యలు ఏమైనా ఉంటే ఎత్తుకొని చర్చించండి, మాట్లాడండి. ఒక శాసనసభ్యులుగా మీకు మాట్లాడే అధికారం ఉంది శాసనసభలో. అలాంటిది ఇప్పుడు వరకు 2 సార్లు శాసనసభ సమావేశాలు జరిగితే 2-3 సార్లు ఈ దొంగలు రానే రాలా. ఇప్పుడు మళ్ళీ మాకు హోదా ఇస్తేనే వస్తాం. 1.5 సంవత్సరం అయిపోతా ఉంది. ఇప్పుడు వరకు మీరు శాసనసభకు రాలా, ఇప్పుడు కూడా హోదా అడుక్కుంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమస్యలపైన చర్చించండి. ఎందుకంటే సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ప్రజలందరూ సూపర్ 6ని ఆమోదిస్తున్నారు. దీంతో వీళ్ళకి అర్థం కాక ఇంకా అసెంబ్లీకి రాలేక ఈ దొంగలు ఏం చేస్తున్నారు? దొంగ మాటలు చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని. గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్ష హోదా అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వాలి. మీరు ప్రజలను మన్ననలు పొందలేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకొని ఇకనైనా హుందాతనమైన రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాం. ఫేక్ రాజకీయాలు వద్దు. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఏదో ఒక ఫేక్ పోస్ట్ వేసేదో అంటే గుడ్డ కాల్చి మొహం మీద వేసేస్తే వాళ్ళు తుడుచుకుంటారులే అనుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో మీరు చేసిన తప్పుడు ప్రచారాలకి మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వాలా ప్రజలు. ఇదే విధంగా విష ప్రచారాలు చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. అది గుర్తుపెట్టుకొని ఒక హుందాతనమైన రాజకీయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదో ఈ రోజుటికి ఆ రోజుటికి అని చెప్పి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. వీళ్ళు అంటారు, ఏమనంటారు, బాబు షూరిటీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేశారు, దాంట్లో మోసం గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒకటి చెప్తాం, ఎవరయ్యా మోసం చేసింది ప్రజల్ని? సిపిఎస్ రద్దని చెప్పి మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా. ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు వేపిస్తా అని చెప్పాడు. ఎక్కడ అది వేయకుండా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా. అదేవిధంగా నాడు మెగా డిఎస్సీ అని చెప్పాడు, అది మోసం కాదా. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2 లక్షల పైన 1,20,000 ఎన్నో చెప్పాడు. ఆ విధంగా ఇవ్వకుండా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా. ఇదే విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. ఆ రోజు ఏమన్నాడు, అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెడతానని చెప్పి మూసేసింది జగన్మోహన్ రెడ్డి కదా. ఈ విధంగా ఇన్ని మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి ప్రజలు ఓటుతో 2 చెంపలో వాయించి కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు కూడా మారకుండా మోసం చేసామంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఏమంటే తెలుసా, జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు ఏమన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తాడు జగన్ గారు అని చెప్పి ఎవరు చెప్పారు? మన భారతిరెడ్డి గారు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఇంట్లో ఎంతమంది, 3 4 6 మంది ఉన్న పిల్లలకు ఉన్న కుటుంబంలో కూడా
ఈరోజు తల్లికి వందనం ఇచ్చారు. ఇక్కడ జనాల్ని మోసం చేసింది ఎవరు? జనాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఎవరు? ఒకప్పుడు నేను రాజన్న క్యాంటీన్ పెట్టి అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేస్తా అని చెప్పి మూసేసింది ఎవరు? అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా, రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తా అని 200లకు పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మూసేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు, రీఓపెన్. ఇక్కడ ఎవరు గొప్ప చెప్పండి మీరే. ఒకప్పుడు మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి రాగాలు చెయ్యిటా తిప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క డిఎస్సి ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా అన్నారు. తొలి సంతకం పెట్టారు, 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ ఎవరు మోసం చేసింది? ఇక్కడ ఎవరు మాట నిలబెట్టుకునింది? అవునా కదా? ఆలోచించండి మీరు కూడా. ఒకప్పుడు గ్యాస్ రేట్లు భారం పెరిగిపోతా ఉంటే కేంద్రం పైన దోసేసి దొంగలాగా తప్పించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు అక్క చెల్లెమ్మలను మోసం చేసింది? ఎవరు అండగా నిలబడింది? ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక స్కీమ్ ఓపెనింగ్ అనుకో, పెద్దగా ఆ రోజు రాకపోతే వాళ్ళు ఎవరో వస్తారు, మీకు స్కీమ్ బీకేస్తాం విధంగా బెదిరించేవాళ్ళు. ఈ రోజు ఏమన్నా ఉందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి వాళ్ళ పక్కనకి వెళ్తున్నాడు, సెక్యూరిటీ ఏం లేదు, డైరెక్ట్ వెళ్తున్నాడు, వాళ్ళతో లబ్ధాలతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకు ఒక అండగా ఉన్నారు. ఇక్కడ ఎవరు? ప్రజలతో ఉండేది ఎవరు? ప్యాలెస్లో ఉన్నది ఎవరు? ప్యాలెస్కే పరిమితమై పరదాల మధ్య తిరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజల మధ్యలో సెక్యూరిటీ కూడా లేకుండా ప్రజలతో మధ్యలో తిరుగుతూ ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్నారు. ఏమైనా అరకు లాంటి ఏరియాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అక్కడ వాళ్ళకుండి వాళ్ళతో పాటు మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా యువకుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నా విధంగా ఫీల్డ్లోకి వెళ్ళాడా? ఏమన్నా అంటే ప్యాలెస్లో కూర్చొని ఇట్లా చేతులు నలుపుకుంటా మాట్లాడడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ప్రజల గురించి ఆలోచించారా? ఏమన్నా అంటే సకల శాఖ ఎవరు? ఇతను వస్తాడు, ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిదానికి వచ్చి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలీదు. ఈ విధంగా వెళ్ళిపోయేది. ఈరోజు బాధ్యత గల మంత్రులు ఈరోజు జవాబుదారీతనంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు జవాబుదారీతనంగా ఉన్నారు. ఈరోజు ప్రజా వేదికలు, ప్రజా దర్బార్లు పెడుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు. ఇంకొకటి దివ్యాంగుల పెన్షన్ గురించి ఈ వైసీపీ వాళ్ళు ఫేక్కులు చేస్తారు. ఫేక్కులు చేసే ఈ ఫేక్ పేటీఎం బ్యాచ్, ఫేక్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని సూటిగా అడగదలుచుకున్నాం. దివ్యాంగులకు పెన్షను మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎంత పెంచారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరెంత పెంచారు? ఒకప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 500 ఉన్న పెన్షన్ని ఈరోజు 6,000 వరకు వచ్చిన వరకు చంద్రబాబు నాయుడు గారే పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి ₹1 పెంచలా. ఇక్కడ మీరు ఎవరు దివ్యాంగులకి న్యాయం చేసింది? ఓపెన్ ఛాలెంజ్ చెప్పండి, ఎందుకు పెంచలే జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఇచ్చేస్తాడు, సంక్షేమంలో పొడి చేస్తాడు అనే మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఇచ్చాడా? దివ్యాంగులకి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, మూగుండే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కనీసం ₹1 పెంచాల జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా. పెంచింది చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. 500 ఉన్నదాన్ని 6,000 చేశారు. దీనికంటే పెద్ద సంక్షేమం ఏముంటుందయ్యా? వికలాంగులకి చేసిన న్యాయం మీరు చేసేదానికి చేత కాదు, కానీ ఫేక్ ప్రచారాలు మాత్రం చేస్తారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దండి రేపు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే మీరు ఫేక్ చేస్తుంటే మీ ఫేక్లన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏంట్రా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ హ్యాండ్లంతా ఫేక్లే కనిపిస్తున్నాయి, ప్రతిరోజు ఫేక్లే కనిపిస్తున్నాయి. వీళ్ళ నాయకుడు ఫేక్ మాట్లాడతాడు, వీళ్ళ ఎమ్మెల్యేలు 11 మంది ఉంటే 11 మంది ఫేక్లు మాట్లాడతారు, వీళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఫేక్లు మాట్లాడారు, వీళ్ళ మాజీ మంత్రులు ఫేక్లు మాట్లాడతారు, వీళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఫేక్లు మాట్లాడతారు, వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ అన్నీ ఫేక్లుగా ఉన్నాయి. అంటే మనిషి సిగ్గు, మానం, ఒక బుద్ధి, జ్ఞానం ఇలాంటివి ఉండాలి. అవేవి లేకుండా నిరంతరం ఫేక్ అని చెప్పి ఫేక్లు వేస్తూ ఉంటే ఆల్రెడీ ఫేక్ జగన్ అని ముద్ర పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి తలపైన ఫేక్ని పెట్టి సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారు. ఎందుకంటే మాట్లాడేంత ఇప్పుడు ఖైదీ నంబర్ అని ఇట్లా పెడతారు కదా బోర్డు, దొంగలకి ఖైదీ నంబర్ అని బోర్డు పెడతారు కదా, ఆ విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇట్లా ఫేక్ అని బోర్డు పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటువంటి ఫేక్ మాటలు కాబట్టి. ఇకనైనా అలాంటి ఫేక్ మాటలు తప్పించి రాజకీయాల్లో ఉండేటప్పుడు హుందాతనమైన రాజకీయం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయండి, ప్రజా సమస్యల గురించి చర్చించండి. అంతేగాని బురద చల్లేస్తాం, గుడ్డ కాల్చేస్తాం, మీ మొహాన్ని వేస్తాం, మీరు చూసుకోండి అంటే ఎవ్వరు చూస్తూ ఉండరు, ఎవరు కూడా ఒప్పుకోరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఫేక్ రాజకీయాలు ఆపి ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయమని వైసీపీ నాయకులకు సూచిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.